నాలుగో భాగం పేరు ఏంటంటే తృప్తి చెందిన సేవకుడు. ఏ సేవకుడు? ఈ సేవకుడు తృప్తి చెందిన సేవకుడు. ఎక్కడి నుంచి ఈ వాక్యం చూడగలిగితే 10 నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల్లో ఎలా కనబడుతున్నాడు ఈ సేవకుడు? తృప్తి చెందిన సేవకుడు. ఏం తృప్తి చెందాడు చూడండి. అసలు నిజంగా నాకు ఈ వాక్యం చదివినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందండి. చూడండి ఆ పదం చూడండి ఎలా ఉందో. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనలు చూచి, ఏంటి వేదనలు చూసి తృప్తినుందాడా? ఎవరైనా వేదనలు చూసి ఏమంటారు? బాధపడతారు, అంతే కదా. ఇప్పుడు మనకు వేదనలు వచ్చారు కానీ అబ్బా అబ్బాలే ఉందా దేవా అంటావా? ఎవరు మాట్లాడలేదు. వేదనలు వస్తే ఎవరైనా తృప్తిని ఉంటారా బాధపడతారా? మాట్లాడంటారా? సహజంగా వేదనలు వస్తే ఏం చేస్తారు? బాధపడతారు. కానీ మన సేవకుడంట తనకు వచ్చిన వేదనలకి ఏమేమిటంట? తృప్తి పొంది. ఏంటి కారణం? తృప్తి పొందిన కారణం ఏంటి? ఎందుకు తృప్తి పొందాడంటే చెప్తున్నాడు చూడండి. ఎందుకు తృప్తి పొందాడంటే 11వ వచనం చివరి లైన్ ఎందుకు తృప్తి పొందాడో చెప్తున్నాడు అక్కడ. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనలు చూసి తృప్తి నందును. ఎందుకు తృప్తి నొందావయ్యా అని చెప్తున్నాడు. అనేకులు నిర్దోషులుగా, అంటే ఆయన పడిన ఆ బాధల వలన, ఆయన కార్చిన ఆ రక్తం వలన అనేకులు నమ్మి బాప్తిసం పొంది ఆయన కార్చిన రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా మారి పరలోకి వెళ్ళిపోయే వారు చూసి ఏం కలుగుతుందంటే ఆయనకి తృప్తి. అంటే బాధల్లో కూడా ప్రజలు చూస్తుంటే, మారిన వారు చూస్తుంటే ఏం కలుగుతుంది? తృప్తి. మీకు అర్థమవడం కోసం బాగా చెప్తాను. ప్రసవ వేదన అంటారు, విన్నారా? ప్రసవ వేదన అంటే ఏంటి? ఏదో చెప్పండి. నువ్వును ఏంటి? ప్రసవ వేదన అంటే ఏంటరా? మీకు తెలీదా? హలో ప్రసవ వేదన ఏంటి? ప్రసవించి స్త్రీ పడే వేదనే పోలే నేనే చెప్పుకుంటాను, నాకెందుకు వచ్చిన కర్మ. ఆ ప్రసవ వేదన సుమారుగా ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చే కనుక వెళ్ళామా కోసామా తీసామంటున్నారు, కానీ ఆపరేషన్లు ఏంటి టైం మీకు తెలిసలేదు. సుమారుగా 2 రోజుల నుంచి ఆ నొప్పి పడుతూ ఉంటారు స్త్రీలు. హాస్పిటల్లో జాయిన్ చేసిన మనవాళ్ళు ఏ డెలివరీ కావాలి? నార్మల్ డెలివరీ కావాలి. ఎందుకంటే 2-3 పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఆపరేషన్ చేసుకుని కొద్దిగా ఇబ్బంది అవుతుందని కొంచెం నొప్పి పడతారు. సుమారుగా 2 రోజుల పాటు. ఆ రోజు సాయంత్రం జాయిన్ చేస్తే తర్వాత రోజు ఎప్పుడో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం డెలివరీ అవుతుంది. అప్పటి వరకు ఆ తల్లి ఏం పడుతుంటది? ప్రసవ వేదన. నిజంగా వాళ్ళు పడుతున్న ఆ వేదన పక్కన మనం ఉంటే మనం చూడలేం. మనకి బాధ వచ్చి బయటికి వెళ్ళిపోతాం. పడతానే ఉంటది. ఈ మధ్య కొంతమంది తట్టుకోలేక ఆపరేషన్ చేసి అంటున్నారు. అంత ప్రసవ వేదన పడిన ఆ స్త్రీ ఎప్పుడైతే బిడ్డను కని ఆ బిడ్డను మొహాన్ని చూపిస్తారో బాధ అంతా ఏమైపోద్ది? ఏమవుతుంది? ఎవరు మాట్లాడలేదు. తృప్తి పడతావా? బాధ అంతా పోతుంది. ఒక ప్రసవ వేదన పడుతున్న స్త్రీ బిడ్డల కన్నా వెంటనే ఆ బాధను ఎలా మర్చిపోతుందో యేసుక్రీస్తు వారు ఆయన పడిన ఆ బాధలన్నీ ఆయన చూస్తున్నాడంట. కానీ ఆ బాధలను చూసి మారి పరలోకం వైపు ప్రజలు వెళ్తుంటే వారిని చూసి ఆయన పడిన బాధను ఏం చేసాడంట? మర్చిపోయాడంట. తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడతారు, పిల్లల కోసం కష్టపడతారు. వాళ్ళు తినరు, వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోరు. వాళ్ళ పిల్లలు బాగా తినాలండి, మంచి బట్టలు వేసుకోవాలండి, మంచిగా చదివిస్తారు. ప్రయోజకుడికి మారారు అనుకోండి, ఎంత ఆనందం అండి. అప్పుడు వరకు పడి బాధలన్నీ ఏమైపోతారు? మర్చిపోతారు. మన రక్షకుడు కూడా, మన సేవకుడు కూడా మనం మారి మనం బాగా బతుకుతుంటే మనల్ని చూసి ఆయన కూడా ఏం పడతారంట? తృప్తి పడతారంట. యేసు కార్చిన రక్తంలో అనేకులు కరగబడి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే వారిని చూచి యేసుక్రీస్తు అనే మన సేవకుడు ఏం పడుతున్నాడు? తృప్తి పడుతున్నాడు. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుకుని మహిమను ఏం చేయలేకపోతున్నారు? పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తారు, అందరూ పాపులే. ఈ పాపులందరూ పాతాళ పోతుంటే ఈ పాపులు రక్షించడానికి ఆయన కలవరలు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. కలవరలో ఆయన పెట్టిన ఆ మరణ వేదనలు ఆయనకి పెద్దగా బాధ అనిపించట్లేదంట. ఎందుకు బాధ అనిపించట్లేదంటే ఆ మరణ వేదనలు చూసి నమ్మి రక్తంలో కడగబడి పరలోకానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారని వాళ్ళందరినీ ముందుగానే వాళ్ళని చూసి ఆ సిలువలో ముందుగానే చూసేస్తున్నాడంట. నేను కాల్చిన రక్తం వల్ల చాలా మంది ఏమవుతారు? మారతారని ముందుగానే గమనించి బాధలు ఏం చేస్తున్నాడు ఆయన? మర్చిపోవడం కాదు, ఆ బాధలకు తృప్తి పొందుతున్నాడంట. అంటే 4వ భాగంలో ఆయన మనకు ఎలా కనపడుతున్నాయి అంటే తృప్తి పొందిన సేవకుడిగా కనపడుతున్నాడు. తృప్తి ఉండాలి. మనం కూడా మనకున్న దాంతో ఏం పొందాలి? తృప్తి. అదేంటండి మనకి ఎంత ఇంకా కావాలి. ఏంటి? శరీరం పొట్ట ఉంది కదా, పొట్ట ఎంత అవసరం అంతే తినాలి. 100 కదా నీకు తినేసి మనకు ఏమవుతుంది? తర్వాత అరగదు, చచ్చిపోతావు. నీకున్న దాంతో తృప్తి పొందు. ఓవర్ అయిపోతున్నావు అనుకోండి
నాశనమే. ధనాపేక్ష సమస్త కీడులకు నీకు ఆడ అంతుంటే అంత హ్యాపీగా ఉన్నదంతా హ్యాపీగా ఉండు. ఏసు ఎలా కనబడుతున్నాడు అంటే, ఏసు ఎలా కనబడుతున్నాడు అంటే తృప్తి పొందిన సేవకుడుగా ఏసు మనకేమవుతున్నాడు, కనబడుతున్నాడు. ఇప్పుడు చివరి భాగంలోకి వచ్చాం. కరెక్ట్గా 58 నిమిషాలు అయింది. 4 భాగాలు అయినాయి. ఇంకొక భాగం ఉంది. ఒక 5 నిమిషాలు ముగించేస్తాను నేను. చివరి భాగం ఏంటంటే